మేధావుల ఫోరం అంటే ఒక యువతరాన్ని రక్షించడానికి నడుం కట్టుకున్నటువంటి నడుం బిగించిన మేధావుల ముఖ్యంగా ప్రొఫెసర్ సింగ్ సార్ గారు, వెంకటదాస్ సారు, నేను ఎమ్మి ఫౌండేషన్ శాంతసిన మాకు రత్నం సారు ఆ మేడం ద్వారా నాకు మంచి ఆలోచన విధానం రేకెచ్చిందందుకు ఒక 20-25 సంవత్సరాలు నేను ఎన్జిఓలో పనిచేసినాను. ఇటువంటిని డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఈ వర్ణాంత కులాంత దాంట్లో నా వంతు భాగంగా నేను చేసిన, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మనం చేస్తున్న క్రమంలో ఇంతకుముందు పొద్దున్న నుంచి మొత్తుకుంటున్నాం. మనం ఎవరికి ఆలోచన వాళ్ళు చెప్పిపోవడం కాదు, మిగతా ఆలోచనలో ఎంత గొప్పతనం ఉన్నదో తెలుసుకొని కూర్చొని కూడా మనకు పురుషత్వం ఉండవలసిన బాధ్యత భరోసా ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏదో మనది ప్లాట్ఫామ్ ఏంది ఇట్లా చెప్పుకొని పోనికి కాదు, దీనికి ఇప్పటిదాకా సొల్యూషన్ ఏంది, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దీనికి ఒక వింగ్ ఉండాలి, ఒక చైన్ సిస్టమ్ ఉండాలి. ఏమవుతుంది 108, 104 ఎట్లా ఉన్నదో ఒక వేదిక ఇప్పుడు జరిగిపోయిన దానికి ఒక మల్లేష్ పేరెంట్స్కి ఒక వేదిక చర్చించడానికి ఉన్నది. కానీ ఇప్పుడు నేనుగా నాకు కూడా ఒక కొడుకున్నాడు, ఇక ముందు అట్లా జరగకూడదు అని చెప్పి నేను ఈ వేదికకు పంచుకోవడానికి వచ్చిన మీ అందరితో. నా కొడుకు ఎంప్లాయీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, వాళ్ళ యూనివర్సిటీలో మేము ఎస్సీలము, వాళ్ళు బీసీ పద్మశాలి. సో వాళ్ళ సర్కిల్ అంతా కలిసి మీరు వినాలి, నేను ముందే మీకు ఒక అనౌన్స్ చేస్తున్నా. జరిగిపోయిన దానికి ఇంత పొద్దున్న దాకా కూర్చున్నాం. నేను ముందే వచ్చిన ఇప్పుడు నా కొడుకును రక్షించాలని చెప్పి, అంటే నా ఫ్యామిలీ అట్లా కాకూడదన్న ఉద్దేశం మేము దృష్టి తీసుకొస్తున్నాం, ఇంకా అంతకుమించి ఏం లేదు. చాలా రోజులుగా వాళ్ళు ఇష్టపడ్డారు, కానీ ఈ న్యూసెన్స్లు ఏం లేవు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అమ్మాయి తరపున అబ్బాయి తరపున వాళ్ళ గ్రూపే, ఓయి గ్రూపే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని సంప్రదించిండ్రు. వాళ్ళు చాలా ఇష్టము, పిల్లవాడు పద్ధతి గల్లోడు, మీ పిల్ల పద్ధతి గల్లది, పెళ్లి చేస్తే బాగుంటుందని ఒక రాయబారం జరిగింది. సో ఆ రాయబారానికి ఎస్సీలు అని చెప్పి వాళ్ళు పోయిన వాళ్ళని అందరినీ తిట్టెలగొట్టిండ్రు, పిల్ల తరపున ఏదైతే పిల్లగాని తరపున పోయిన వాళ్ళు. సో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా వచ్చింది చాలా దాని యొక్క స్వరూపం గురించి. నేను ఎంఏ సోషాలజీ చేసిన, దాని స్వరూపాన్ని రత్నం సార్ చాలా వర్ణించిండు. రియల్గా అది ఎప్పుడు ఎట్లా అటాచ్ చేస్తో తెలియదు. కాబట్టి ఇప్పుడు మీ అందరికి ఒకటే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఒక వేదిక ఉంటే అక్కడికి రావడానికి, చెప్పుకోవడానికి, ఒక మెసేజ్ ఇవ్వడానికి, ఒక భరోసా కలిగించడానికి కలగాలని కోరుతూ, నా బిడ్డకు కూడా ఇక ముందు ఏమో ఒకవేళ వీళ్ళైతే వాళ్ళందరూ కలిసి రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా మన కొడుకు మన పద్ధతి ఉన్నాడు కాబట్టి మనం దాన్ని కట్ చేసి మనం కన్ఫర్మ్ చేసి ఓరియంట్ చేసి జరుగుతున్నది. సో ఇదన్నీ ఇండైరెక్ట్గా ఇది కోల్డ్ వార్ జరుగుతున్నది. సో దీని రూపాంతరం ఏమవుతుందో నాకు బాధ. ఇప్పుడు మల్లేష్ వాళ్ళ పేరెంట్స్ ఇట్లా ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ కుమారులు కుమార్తెలు మీ నైబర్స్ ఏం జరుగుతుందో కొంచెం కన్సర్న్ ఉంటే ఈ వేదికకు తీసుకురానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక్కసారి ఈ వేదికకు నేను నా యొక్క విన్నపం ఏం చేస్తున్నా అంటే, జరగబోయేది ఏమైనా జరగని, కానీ జరిగేదానికన్నా ముందే కొంచెము మీ యొక్క ఆ వేదిక మాకు ఒక రిసీవ్ కోసం విన్నపాన్ని వినడానికి కోసమన్నా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొక్కసారి మీ అందరికీ, ఇది ఇట్లా కాదు, నేను చాలా మీటింగ్, నేను మధ్యప్రదేశ్లో 3 సంవత్సరాలు ఉన్నా, యూపీలో 1 సంవత్సరం ఉన్నా, ఢిల్లీలో 1 సంవత్సరం ఉన్నా, బొంబాయిలో 1 సంవత్సరం ఉన్నా, బెంగళూరు ఇదంతా ఇది ఇట్లా చెప్తే కాదు, థియరీ కాదు, ప్రాక్టికల్గా సైనికులుగా చాలు మీరు అందరు చేస్తున్నారు, మీకు హ్యాండ్స్ ఆఫ్. నేను కూడా ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నది ఎన్జిఓ దాంట్లో. సో దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్లో చేయాలి, నాట్ ఫ్యూచర్, నాట్ ప్రజెంట్, నాట్ పాస్ట్. ఇది నిరంతరము, నిన్న నేడు రేపు, ఇది ఎంత ఈ పెద్ద మేధావుల దృష్టికి ఇది ప్రవహించే నదిలాగా పోతుంటేనే కానీ. కాబట్టి దీని ఒక్కసారి మీ అందరూ దీన్ని మనస్ఫూర్తిగా స్వీకారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం చెప్పి పెద్దలందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు.